హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం ప్యూర్ కాటన్ 100 కౌంట్ చూద్దామండి. అస్సలు సిల్క్ అనేది మిక్స్ ఉండదు, మీకు ప్యూర్ కాటన్ ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. 100 కౌంట్ కాటన్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి బిస్కెట్కి మీకు నేవీ బ్లూ అండ్ గ్రీన్ బార్డర్తో వచ్చింది. 2 కలర్స్ బార్డర్స్ వచ్చింది. ఇవి చాలా తక్కువ వస్తాయండి అసలు. చాలా ఇదిగోండి క్వాలిటీ కూడా చూపిస్తున్నాను చూడండి. కాటన్స్ వాడేవాడికి కంపల్సరీ అర్థమైపోతుంది అనమాట. ఇలా చూపించగానే చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ. మీకు ఇంత జూమ్ చేసినా కూడా జల్లెడిగా అలా కనపడకుండా ఇంత స్మూతీగా కనిపిస్తుందో కదా, అలాగే ఉంటుందండి క్వాలిటీ కూడా. ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగేనండి. కలరు క్లాతింగ్ మీకు ఏమి ఇబ్బంది ఉండదు. బిస్కెట్కి మీకు నేవీ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. బాడీ మొత్తం మీ బుటీ ఇలా వస్తుంది. బార్డర్ వచ్చి బ్లూ అండ్ గ్రీన్ అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు ఓకేనా అండి. మీకు క్వాలిటీ అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నదేనండి మాకు. ఓకేనా. ఇదిగోండి ఫస్ట్ వన్. మీకు వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. నాకు సేల్కి తీసుకెళ్ళి నా దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో కాస్ట్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, అమ్ముకుంటారు కదా. సో దానికోసం అనమాట నేను కాస్ట్ చెప్పట్లేదు. మీకు కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అవైలబుల్ ఎప్పుడు ఉంటుందండి. మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ డీటెయిల్స్ ఏది కావాలన్నా చెప్తాను, అవైలబిలిటీ కూడా చెప్తాను. ఒకసారి శారీ బుక్ చేసుకునే ముందు నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే అవైలబిలిటీ అండ్ కాస్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చి బిస్కెట్ నావీ బ్లూ గ్రీన్ కాంబినేషన్, లావెండర్ అండ్ వైలెట్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ అనమాట. ఇప్పుడు బాగా లావెండర్ ట్రెండింగ్ కలర్ కదండి. వైలెట్, లావెండర్ అండ్ వైలెట్ కాంబినేషన్. ఇది పోల్కి డిజైన్ అనమాట. కొండపల్లి బొమ్మలు అంటారు కదా, ఆ టైప్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్. అసలు ఇది డిజైన్ కానీ ఈ శారీస్ కానీ ఎన్నోనండి. హాట్ కేక్సే 120 కౌంట్, 100 కౌంట్లో, నార్మల్ కాటన్లో అన్నిట్లో వేసామండి. ఇదిగోండి క్వాలిటీ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. అంటే మీకు జూమ్ చేసినప్పుడు జల్లెడగా కనిపిస్తుందండి క్వాలిటీ. మీకు అలా లేకుండా స్మూత్గా కనిపిస్తుంది. చూసారా, ఫస్ట్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, పెసర గ్రీన్ అండి. గ్రీన్లో కూడా మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లోకి మంచి బుట్టి వచ్చి మీకు కింద బార్డర్ ఇలా వస్తుంది. పైన బుట్టి తామర మొగ్గల డిజైన్ వచ్చిందండి. ఇది ఎగ్జాక్ట్ కలర్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను కలర్స్ కరెక్ట్ కలర్ జూమింగ్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ కలర్ అని నేను చెప్తాను. ఇప్పుడు కనిపించేది మీకు ఎగ్జాక్ట్ అనమాట. అలా చెప్తూ ఉంటాను. జూమ్ అవుట్కి డార్క్ లైట్ అవుతూ ఉంటాయి. సో నేను కరెక్ట్ కలర్ చెప్తాను కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. ఎల్లో అండ్ ఫస్ట్ గ్రీన్ కాంబినేషన్, మంచి మ్యాంగో ఎల్లో అండి. నెక్స్ట్ ఆలివ్ గ్రీన్లో అనమాట. గ్రే షేడ్ స్క్రీన్ ప్రింట్ అండి. ఇది బార్డర్ ఇలా వస్తుంది. పైన బుట్టి మొత్తం మ్యాంగో బుట్టి ఆల్ ఓవర్ వచ్చి బ్లౌజ్కి కూడా స్టార్స్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. చాలా బాగుంటుందండి ఇది. అంటే ఇంగ్లీష్ కలర్స్, లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం బాగా ఇష్టపడతారు. కొంచెం లైట్ కలర్ అనమాట. గ్రే కదా, మ్యాంగో డిజైన్ ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి లైట్ కలర్ అయినా బాగుంది, చాలా బాగుంది. ఇది స్క్రీన్ ప్రింట్ అండి. బార్డర్ ఇలా వస్తుంది. ఇదిగోండి బుట్టి కూడా మీకు దగ్గరికి జూమ్ చేసి చూపించేది పళ్ళు. శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ ఉంది కాబట్టి లైట్ కలర్ అయినా చాలా బాగుంది. ఓవరాల్ శారీ లుక్. బిస్కెట్ అండ్ ఎల్లో రెడ్ కాంబినేషన్. ఇది 120 కౌంట్లో కూడా మనం చేశాను. చాలా రెస్పాన్స్ వచ్చిందండి. ఇది బిస్కెట్లో కూడా ఇది ఒక పైన మెరూన్తో డిజైన్ వచ్చేసరికి మీకు పింక్తో ఇది ఒక ముక్కు పొడి షేడ్లా వచ్చిందనమాట. డిఫరెంట్ కలర్. మీకు డైయింగ్లో కొత్త కలర్స్ వస్తాయండి. ఎలా చెప్పాలో కూడా అర్థం కాదనమాట. ఎగ్జాక్ట్ కనిపిస్తుందని చెప్తాను, కొన్ని చెప్పలేమన్నమాట. కొత్త కలర్స్ వచ్చేస్తాయి. సో అలాగా ఇది ఒక బిస్కెట్ కలర్, ముక్కు పొడి కలర్కి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, మంచి రెడ్ వచ్చిందండి. అసలు బార్డర్ చూడండి ఎంత లుక్ ఉన్నది. కట్టుకొని పైన వస్తుంది కదా బార్డర్ మీకు స్టెప్కి, అసలు ఎంత లుక్ వస్తుందో. రెడ్ బ్లౌజ్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మెంతి, ఇలా క్రాస్ లైన్స్ బుట్టి వస్తుంది. కింద హాఫ్ బార్డర్ అండి. ఇది ఆలివ్ గ్రేకి మెంతి కాంబినేషన్. మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ అదే వస్తుంది. ఇదిగోండి పైన మీకు ఆలివ్ గ్రీన్ మీద బుట్టి వచ్చింది చూడండి. మెంతితో బుట్టి వచ్చింది. మొత్తం ఎంత నైస్గా ఉందో చూడండి బుట్టి కూడా. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించేది. ఇది ఇందాక మరీ లైట్గా ఉంది కదా, అలా ఉండదు, ఇలా ఉంటుంది. ఇది కరెక్ట్ కలర్ కాంబినేషన్ అనమాట. హాఫ్ బార్డర్, ఇది వన్ సైడ్ బార్డర్ అనండి. పైన బాడీ మొత్తం ఆలివ్ గ్రీన్, కింద మీకు మెంతి బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది శారీ వచ్చి 560 ఉంటుందండి. బ్లౌజ్ వచ్చి మీకు 95 ఉంటుంది. అది శారీ పన్న పెద్ద పన్న కదా, హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇది పళ్ళు, మంచి హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. 95 శారీ పన్నతో కాబట్టి మంచిగా సరిపోతుందండి. బిస్కెట్ అండ్
వైలెట్ అండి. వైలెట్‌లో కూడా ఇది బ్లూయిష్ వైలెట్ అనమాట. మంచి డార్క్ వైలెట్ కాకుండా బ్లూయిష్ వైలెట్ చాలా బాగుంటుంది బార్డర్. అసలు ఇది డోరియా ఉందండి ఈ కాటన్‌కి. ఇదిగోండి డోరియా సేమ్ 100 కౌంటే వస్తుందండి. డోరియా కూడా మీకు డోరియా అనమాట. అది ఇందాక మెంతి మీద వచ్చిన డిజైన్ ఆల్ ఓవర్ వచ్చిందండి ఇక్కడ బిస్కెట్ మీద చాలా బాగుంది. ఇది ఒక బ్లూయిష్ వైలెట్ అనమాట. అటు బ్లూ ఉండదు, వైలెట్ ఉండదండి, మిక్సింగ్ ఉంటుంది. డైయింగ్లో చెప్పాను కదా డిఫరెంట్ కాంబినేషన్ అని, అలా అనమాట. చాలా బాగుంది వైలెట్ అసలు. అటు వైలెట్ లాగా ఉండదు, బ్లూ లాగా ఉండదు, చాలా బాగుంటుంది కాంబినేషన్. పళ్ళు ఇదిగోండి ఇలా మీకు లాంగ్లో మంచి కరెక్ట్ కలర్ చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి, ఎగ్జాక్ట్ కలర్. బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్, క్రీమ్తో డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ పార్ట్, అంబారి, ఎలిఫెంట్, అమ్మాయి, గొడుగులు, చాలా బాగుంది బార్డర్. వన్ సైడ్ బార్డర్. ఇది బ్లాక్కి రెడ్, ఐ మీన్ మెరూన్, క్రీమ్తో డిజైన్ చాలా బాగుంది. మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో ఇందాక మెంతి కాంబినేషన్ లాగా బ్లౌజ్ ఆల్ ఓవర్ అదే వస్తుంది. దానికి ఆల్ ఓవర్ బుట్టి వచ్చింది, ఇది ప్లెయిన్ వస్తుంది. పైన బ్లాక్కి మెరూన్ క్రీమ్ డిజైన్. ఇది పళ్ళు, చాలా బాగుంటుందండి. ఇది అసలు ఎన్ని శారీస్ అంటే మినిమం ట్రిప్కి 20-25 వస్తూనే ఉన్నాయండి. అన్ని కౌంట్లో 100లో, 120లో, నార్మల్లో, జార్జెట్స్లో అన్నిట్లో వస్తుందన్నమాట. ఇది వైట్ అయితే చెప్పక్కర్లేదు, ఎప్పుడు రీస్టాక్ అవుతూనే ఉందండి అన్ని కౌంట్లలో కూడా. ఇది కూడా ఆలివ్ గ్రీన్కి మెరూన్, స్నఫ్ మెరూన్ అనమాట. పింక్ పెస్టర్ గ్రీన్ ఒకటి, ఆలివ్ గ్రీన్ స్నఫ్ ఒకటి, అసలు ఎప్పుడు రీస్టాక్ అవుతూనే ఉన్నాయండి. ప్యారెట్లు, స్ట్రైట్ లైన్స్. మీకు బ్లౌజ్ షిబోరి వస్తుంది, అదే పళ్ళు వస్తుంది సేమ్. బ్లౌజ్ పళ్ళు కూడా షిబోరి పళ్ళు వస్తుంది, చాలా బాగుంది. ఆలివ్ గ్రీన్ అండి, ఇది మంచి గ్రీన్ కాంబినేషన్. అంటే సీ గ్రీన్ కాదు, రామ గ్రీన్ అంటారు, అది కాదు, ఆలివ్ గ్రీన్ చాలా బాగుంటుంది. కొత్త కలర్, డైయింగ్ కలర్. వైట్కి ఆలివ్ గ్రీన్ అండ్ స్నఫ్ మెరూన్ అనమాట. చాలా చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ నెమలి పింఛం కలర్. కింద బార్డర్లో ఒక 7-8 అంగుళాల వరకు అది వచ్చి బుట్టి వస్తుంది మధ్యలో మొత్తం. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించేది. బ్లౌజ్ మీద కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది. ఇప్పుడు బ్రౌన్ అనమాట, ఇది బ్రిక్ బ్రౌన్. బ్రిక్ బ్రౌన్కి నెమలి పింఛం కలర్ చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్కి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్, బాడీలో ఏదైతే వచ్చిందో అది వచ్చింది అనమాట. చాలా బాగుంది. బ్రిక్ బ్రౌన్కి నెమలి పింఛం కలర్ కాంబినేషన్, కానీ డిజైన్ కూడా భలే ఉందండి, నైస్గా ఉంది. పళ్ళు. నెక్స్ట్ వన్ గ్రీన్, మెరూన్, వైట్ కాంబినేషన్తో మొత్తం అందాక బ్లాక్ మీద మెరూన్తో ఆ డిజైన్ చూసారు కదా, ఆ డిజైన్ మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ అండి. ఇంకా అంబారీ, ఫ్లవర్ పార్ట్, ఈ డిజైన్తో మొత్తం శారీ అంతా 3 కలర్స్తో గ్రీన్, మెరూన్, వైట్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్. బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చి ఇట్లా వైట్ మీద మెరూన్తో డిజైన్ వచ్చింది మొత్తం శారీ. ఇది కొంచెం హెవీ డిజైన్ అండి, ఇష్టపడిన వాళ్ళు తీసుకోవాలి, కొంచెం హెవీ డిజైన్. నెక్స్ట్ ఎల్లో బార్డర్. నెమలి పింఛం కలర్కి ఎల్లో బార్డర్. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ బాడీ మీద. బార్డర్ మీకు ఎల్లో వచ్చింది, హాఫ్ బార్డర్, వన్ సైడ్ బార్డర్ అండి ఇది. చూడండి ఎల్లో కూడా మంచి ఎల్లో, మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఎల్లో బ్లౌజ్ మొత్తం నెమలి పింఛం కలర్కి ఎల్లో. పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది. సీ గ్రీన్లో ఇది ఒక డిఫరెంట్ గ్రీన్, మొత్తం ప్యారెట్ల డిజైన్ అనమాట. సెల్ఫ్ వచ్చింది చూడండి, మెరూన్తో సెల్ఫ్ పెద్ద ప్యారెట్లు వచ్చింది. పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్. సీ గ్రీన్ బ్లౌజ్ మీద ఆల్ ఓవర్ బుట్టి వచ్చింది, చాలా చాలా బాగుంది. పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్. ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ. పళ్ళు. పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అయిపోయింది. బిస్కెట్ అండ్ ఎల్లో రెడ్ కాంబినేషన్. ఇలా ఉంటుంది మీకు, బిస్కెట్ మీద బుట్టి వస్తుంది. ఎల్లో అండ్ మంచి రెడ్ అండి, రెడ్ కూడా చాలా మంచి రెడ్. అటు మిర్చి ఎంత డార్క్ అట్లా కాకుండా మెరూనిష్ రెడ్ అనమాట, చాలా బాగుంది. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, బిస్కెట్ చాలా బాగుంది కాంబినేషన్. ఇది కూడా 120 కౌంట్లో, 100 కౌంట్లో బాగా అసలు అండి.
బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్. అసలు ఇది చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయిందండి. అప్పుడు మొత్తం దగ్గర దగ్గర మీకు 50 to 100 శారీస్ వరకు మొత్తం హాట్ కేక్స్ అయిపోయిందండి. చాలా రోజులకి మళ్ళీ రీస్టాక్ అయింది. బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్, ఇది ఒక ఆలివ్ గ్రీన్ షేడ్ అనమాట. చాలా బాగుంది. బ్లాక్కి ఆల్మోస్ట్ అన్ని ఎల్లోలు పింక్లు అలా వస్తాయి కదా, గ్రీన్లు. ఇది మాత్రం మంచి డిఫరెంట్ అనమాట. మీకు ఆ బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అది, ఇది పళ్ళు. డిజైన్ కూడా చాలా నైస్గా ఉంది చూడండి. లీఫ్ అది అంత క్లాస్గా ఉందో సేమ్ అదే ఆల్ ఓవర్ బ్లౌజ్ అది వస్తుంది కదా, చాలా లుక్ ఉంటుంది. బ్లాక్ ఆలివ్ గ్రీన్. ఇదిగోండి బ్లాక్ మెరూన్వి సేమ్ శారీస్ 3 శారీస్ ఉన్నాయండి. మీకు ప్రజెంట్ 2 చూపిస్తున్నాను, ఇంకో శారీ ఉంది. 3 శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి అంతే. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్, డార్క్ మెరూన్లో కూడా ఇది బుట్టి వస్తుంది ఆల్ ఓవర్. ఇది స్నఫ్ మెరూన్, డార్క్ మెరూన్. బార్డర్ ఇలా వస్తుంది. ఇది ఒక వైన్ మెరూన్ అండి, వైన్ కలర్ అంటాం కదా, గ్రేక్ వైన్. నెక్స్ట్ బ్లూ అండ్ బిస్కెట్ కాంబినేషన్. చిన్న చిన్ని బొమ్మలు ఎంత బాగున్నాయి చూడండి. పిల్లలు ఆడుకుంటారు చూసారా, బొమ్మలు చిన్న చిన్న వేసుకుని అలా ఆ డిజైన్ వచ్చినట్టు వచ్చింది, ఎంత బాగుందో. ఆ బార్డర్కి మీకు బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్, పైన కమలం డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్. మీకు ఒకసారి లాంగ్లో కరెక్ట్ కలర్ చూపిస్తే, ఇప్పుడు కొంచెం వేరే షేడ్ వచ్చింది. మీకు ఎగ్జాక్ట్ కలర్ చెప్తాను. బ్లూ మీద ఆల్ ఓవర్ కమలం డిజైన్, బిస్కెట్. ఇది ఎగ్జాక్ట్ అండి, ఈ బ్లూ అండ్ బిస్కెట్ కరెక్ట్ కలర్ అనమాట. ఇదే బిస్కెట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది కట్టుకుంటే బాగుంటుందండి, బ్లూ బిస్కెట్ కదా, చాలా బాగుంటుంది. ఇది పళ్ళు. ఉల్లిపొట్టు కలర్కి గ్రే కలర్ అండి, సపోటా కలర్ అంటాం కదా, లైట్ సపోటా కలర్కి గ్రే బార్డర్ వచ్చింది. ప్యారెట్ల డిజైన్, ఫ్లవర్స్ అండ్ ప్యారెట్లతో మొత్తం బటర్ఫ్లై బ్లౌజ్, బటర్ఫ్లై డిజైన్ వస్తుంది బ్లౌజ్ మీద. లైట్ సపోటా కలర్కి గ్రే కలర్ అండి, చాలా బాగుంది చూడండి. డిజైన్ కూడా దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను ఎంత క్లాసీగా ఉందో. బ్లౌజ్కి బటర్ఫ్లై డిజైన్ వచ్చి చాలా బాగుంది. సపోటా కలర్కి గ్రే బార్డర్. నెక్స్ట్ లావెండర్ అండి, ఫ్యాషన్ కలర్. ఇప్పుడు లావెండర్ వైలెట్లు ఫ్యాషన్ కలర్ కదా. మధ్యలో మొత్తం ఎక్కత డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ వచ్చి బాల్స్ లాగా డాట్స్ అనమాట. అదే బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది కూడా కట్టుకుంటే అంటే బార్డర్లో డాట్స్, మీకు బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చింది కదా, చాలా బాగుంటుంది. మళ్ళీ పళ్ళు డిఫరెంట్ ఉంటుంది, పళ్ళు కూడా చూపిస్తాను. ఇది పళ్ళు బాగుంటుంది. శారీ మధ్యలో ఇక్కత డిజైన్లో ఉంటుంది. బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ కాకుండా ఇక్కత, స్క్రీన్లోనే ఇక్కత టైప్ ఉంటుంది. చాలా బాగుంది. లావెండర్ అండి ఇది. నెక్స్ట్ మెంతి కాంబినేషన్. ఇదిగోండి రెడ్తో చిన్న పైపింగ్ లాగా ఒక అంగుళం బద్దిలాగా వస్తుంది. కింద బార్డర్ ఇలా ఉంటుంది. బాడీ వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్కి స్టార్స్ వచ్చింది. సింగిల్ కలర్ అండి, ఇది బాగుంటుంది. సింగిల్ కలర్లోనే డిఫరెన్స్ ఉంది. బాడీకి బార్డర్కి డిఫరెన్స్ ఉంది, బ్లౌజ్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్రింట్ అండి ఇది. మెంతిలో మంచి మెంతి కలర్. మెరూన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఇష్టపడిన వాళ్ళు ప్లెయిన్ మెరూన్ ఉంటుంది కదా, రూబీది ప్లెయిన్ మెరూన్ వేసుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. పళ్ళు ఎందుకంటే బార్డర్ వచ్చింది కదా, చాలా క్లాసీగా ఉంటుంది. మెరూన్ ప్లెయిన్ వేసుకున్నా కూడా. గ్రీన్ అండ్ బ్లాక్, పెసర్ గ్రీన్కి బ్లాక్ బార్డర్ అండి. పైన బాడీ మొత్తం పెసర్ గ్రీన్, బ్లాక్ బార్డర్, బ్లాక్ బ్లౌజ్, చిన్న బుట్టి. ఇక బ్లాక్లు అంటే హాట్ కేక్సే కదా, తెలిసిన విషయమే. బ్లాక్లు బాగా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఎల్లో అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ అండి, గ్రే కాదు, బ్లూ కాదు, అలానే మిక్సింగ్ షేడ్ అని చెప్తాను కదా డైయింగ్లో, ఆ షేడ్ అనమాట బ్లూ. ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ అనమాట. చాలా బాగుందండి బ్లూ కూడా. ఇది బ్లూ కూడా అని చెప్పలేం, డిఫరెంట్ బ్లూ అనమాట. ఎల్లోకి క్రాస్ టైప్స్, ఒక ఎల్లో ఒక బ్లూ, ఒక ఎల్లో ఒక బ్లూ అలా ఉంటుంది. శారీ మొత్తం డిఫరెంట్ కాంబినేషన్, బాగుంటుంది శారీ. క్రాస్ టైప్స్ అండి. నెమలి కంఠం అండ్ పింక్ కాంబినేషన్, ఇది కూడా క్రాస్ టైప్స్. ఇది ఒక టమాటా పింక్, ఇది ఒక పింక్, పింక్కి నెమలకంఠం, మీకు క్రాస్ స్ట్రైప్స్.
పింక్ అండ్ నెమలికంఠ కాంబినేషన్తో క్రాస్లో చాలా బాగుంది. ఇది కూడా క్రాస్ స్ట్రైప్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయండి, చాలా తక్కువ వస్తూ ఉంటాయి క్రాస్ స్ట్రైప్స్. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, పింక్లో కూడా ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ బాగుంటుంది. గ్రీన్లో ఇది లక్స్ గ్రీన్లో ఒక షేడ్ అండి, అసలు ఇది డిఫరెంట్ గ్రీన్ అనమాట. మేము కూడా ఈ మధ్య కొత్తగా రీస్టాక్ అవుతుంది డైయింగ్లో కూడా. మేము కూడా కొత్తగా అంటే ఒక 3 మంత్స్ నుంచి 2 మంత్స్ నుంచి చేస్తున్నాం అంతే. ఈ గ్రీన్ ఆ షేడ్ అనమాట, డిఫరెంట్ గ్రీన్, ఆలివ్ గ్రీన్లో అదొక గ్రీన్ అనమాట. పింక్, మంచి పింక్, చాలా బాగుంది. ఇది డిఫరెంట్ కాంబినేషన్, ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా అందులో ఒక గ్రీన్. ఇది చాలా చాలా బాగుంది చూడండి. వైట్ అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్, ఇది ఇప్పుడు ఎవర్ గ్రీన్. వైట్స్కి క్రాస్ స్ట్రైప్స్, వైట్స్కి ఏది వచ్చినా ఎప్పుడు ఎవర్ గ్రీన్. పెసర్ గ్రీన్ అండ్ వైట్, వైట్ అండ్ అట్లా మొత్తం శారీ మొత్తం వస్తుంది, అదొకటి ఇదొకటి. పెసర్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది, క్రాస్ స్ట్రైప్స్ అండి ఇది. నెక్స్ట్ ఇంకో వైట్ కూడా ఉంది, చూద్దాం మనం. వైట్కి ఇది నెమలికంఠం గ్రీన్ అనమాట. వైట్ నెమలికంఠం గ్రీన్, వైట్ నెమలికంఠం గ్రీన్, మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం. క్రాస్ స్ట్రైప్స్. నెక్స్ట్ ఇది కూడా క్రాస్ స్ట్రైప్స్ అండి, 3 కలర్స్. ఇందాకటి వరకు మనం 2 కలర్స్ చూసాం కదా, ఈ 3 కలర్స్ బ్రిక్ ఆరెంజ్ అండ్ వైట్, అదే వైట్ కాదు బిస్కెట్ అండ్ వైలెట్ కాంబినేషన్. బ్రిక్ ఆరెంజ్, బిస్కెట్ కలర్ అండ్ వైలెట్, 3 కలర్స్తో క్రాస్ స్ట్రైప్స్ అండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా మనం ఆ మధ్య చాలా వేసాము, ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. ఇది 3, 4, 5 శారీస్ ఉన్నట్టున్నాయండి, 4 and 5 ఉన్నాయి సేమ్ కాంబినేషన్. బ్రిక్ ఆరెంజ్, బిస్కెట్, వైలెట్ కాంబినేషన్. ఇది అసలు ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. పెసర్ గ్రీన్ అండ్ పింక్ నేవీ బ్లూ కాంబినేషన్, ఇది ఎప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి. ఇవి కూడా వైట్స్తో పాటు రీస్టాక్ అవుతూనే ఉంటాయండి. పెసర్ గ్రీన్, మంచి బేబీ పింక్కి నేవీ బ్లూ అండి. ఇది బ్లాక్ కాదు, కొంతమందికి బ్లాక్ కనిపించొచ్చేమో, బ్లాక్ కాదు నేవీ బ్లూ. 3 షేడ్స్ చాలా తక్కువ వస్తాయండి, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి, చాలా బాగుంది. ఓకేనండి, వీడియో స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, నా కలెక్షన్ ఎలా ఉంది అనేది మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు కూడా ఒక బూస్టింగ్ అనమాట. ఎలా ఉంది, నైస్ కలెక్షన్, ఒకవేళ లేకపోతే ఏదైనా చేంజెస్ ఉన్నాయా అని మీరు ఏదైనా చెప్తే తీసుకుంటాం. ఓకేనండి, కలెక్షన్ ఎలా ఉందనేది మెసేజ్ చేయండి. ఓకేనా, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. సో దానికోసం తప్పకుండా లైక్ కొట్టేసి మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆల్రెడీ 20 years నుంచి ఉన్న సేలింగేనండి. క్లాతింగ్, కలరింగ్ మీకు ఇబ్బంది ఏం లేదు. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ కాస్ట్ చెప్పలేదండి నేను వీడియోలో. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేస్తే కాస్ట్ డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.